నమస్తే, వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. ఈ నెల 20వ తేదీన జరగనున్న నీటి సంఘాల ఎన్నికల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 5వ తేదీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని అద్దంకి డివిజన్ నీటి సంఘాల ఎన్నికల నోడల్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా అద్దంకి ఎన్ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. గత షెడ్యూల్ ప్రకారం అయితే 20వ తేదీన నోటిఫికేషన్కు విడుదల, 21వ తేదీన ఎన్నికలు జరగవలసి ఉండగా వాయిదా డిసెంబర్ 5వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, ఓటర్ల జాబితా విడుదల ఉంటుందని, 8వ తేదీన నీటి సంఘాల ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం ఎంఆర్ఓల ద్వారా ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో 68 నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని నోడల్ అధికారి చెప్పారు. మనకి నీటి సంఘాలకు సంబంధించి ఎలక్షన్స్ ఇంతకుముందు అక్టోబర్ నెలలో 21వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. గెజెట్ ఇష్యూ చేయడం అదంతా. తర్వాత సబ్సిక్వెంట్గా మనకు ఈ 20వ తేదీ ఈ నెల నోటిఫికేషన్స్ ఎలక్షన్స్కు, టీసీలకు, డబ్ల్యూఏలకు, డిస్ట్రిబ్యూటివ్ కమిటీలకు, ప్రాజెక్ట్ కమిటీలకు ప్రెసిడెంట్ను, మెంబర్లు ఎన్నుకునే దానికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఇది ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ కారణంగా అయితేనేమి గవర్నమెంట్ నుంచి దాన్ని రీషెడ్యూల్ చేసి 5వ తేదీ నుంచి నోటిఫికేషన్ ఉందని వచ్చింది. 5వ తేదీ వచ్చేసి నోటిఫికేషను ఆ రోజు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు, ఏంది ఆ వెన్యూస్ వచ్చేసి ఈ జనరల్ బాడీ మీటింగ్ అంటే అదే ఎలక్షన్ కండక్ట్ చేసానికి అవి పబ్లికేషన్ చేయాలి. తర్వాత ఇదంతా పబ్లిక్ ఆఫీసెస్కు టామ్ కొట్టడం, ఇటు నోటీసులు ఎలక్షన్స్ ఉన్నాయని ఆ డేట్స్ 8వ తేదీ వచ్చేసి టీసీస్కు, డబ్ల్యూఏస్కు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడము. తర్వాత 11వ తేదీ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ కమిటీలకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడము. అలాగే 14వ తేదీ వచ్చేసి ప్రాజెక్ట్ కమిటీకి ప్రెసిడెంట్ ఎన్నుకోవడము అనే ప్రక్రియ అనేది రివైజ్ షెడ్యూల్ ప్రకారం వచ్చింది. ఇంకా దానికి అనుగుణంగా ఇప్పుడు మనం ఎంఆర్ఓస్ నుంచి, మండలాల నుంచి మన ఆయకట్టుకు సంబంధించి రైతులకు సంబంధించి ఓటర్ లిస్టులన్నీ సేకరిస్తున్నాము. అవి సేకరించిన తర్వాత ఫైనలైజ్ అయిన ఓటర్ లిస్ట్ ప్రకారం మనం వెన్యూస్, ఏ వెన్యూలో ఎంతమంది ఓటర్లు, ఎన్ని టీసీలు అనేది ఒకటి తయారు చేసి అది కలెక్టర్కి సబ్మిట్ చేసి దాని ప్రకారం అప్రూవల్ తీసుకొని ఆ వెన్యూస్ సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు పబ్లికేషన్ నోటీస్ ఒకటి పబ్లిష్ చేస్తాము. అది టామ్ కూడా కొడతాము విలేజెస్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. ఇది ఇప్పుడు మారిన షెడ్యూల్ ప్రకారం అయితే మనకు నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్ ప్రక్రియ ఈ విధంగా జరుగుతుంది. పోస్ట్ ఆఫీసులు ఉన్నది ప్రజల కోసమని, ప్రజలకు అన్ని రకాల సర్వీసులు అందిస్తున్నారని, గత వారం రోజుల నుంచి అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్లకు ఆధార్ లింక్ చేస్తున్నారని తపాలా శాఖ జిల్లా అధికారి జాఫర్ సాదిక్ అన్నారు. అద్దంకి మండలంలో బొమ్మనంపాడు పోస్టాఫీసును గురువారం జాఫర్ సాదిక్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్షిక తనిఖీలలో భాగంగా బొమ్మనంపాడు గ్రామంలో ఉన్న తపాలా కార్యాలయాన్ని పరిశీలించారని, ప్రజలకు ఎటువంటి సర్వీసులు అందిస్తున్నారో తెలుసుకున్నారని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల రూపంలో వేసే నగదు రావాలి అంటే తప్పనిసరిగా తపాలా శాఖలో అకౌంట్ కలిగి ఉంటే ఆధార్ లింక్ చేయించుకోవాలన్నారు. ప్రజలకు ఇంటి వద్దే అన్ని రకాల సేవలు అందిస్తున్నారని జాఫర్ సాదిక్ పేర్కొన్నారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా అద్దంకి మండల పరిధిలో ఉన్నటువంటి బొమ్మనపాడు గ్రామ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ని సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేసి తగు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే, మన పోస్ట్ ఆఫీసు సర్వీసు అందరికీ ఉపయోగకరమైనవి. పోస్ట్ ఆఫీస్ ఉన్నది మన ప్రజలందరి కోసము. పోస్ట్ ఆఫీసులో ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా ఈ ఎన్పిసిఐకి లింక్కి కానీ అకౌంట్లకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ మోడ్లో ఒక డ్రైవ్ నడిపిస్తున్నాము. అందులో భాగంగా మన గ్రామంలో కూడా చాలామంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే పథకాలకు సంబంధించిన ఈ అమౌంట్స్ అన్నీ అకౌంట్స్లో రాకుండా కొంతమందికి ఉన్నాయన్న విషయం తెలిసిన పిదప
దానికి సంబంధించి ఈ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కూడా సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లందరినీ సంప్రదించి వారి యొక్క అకౌంట్లని ఆల్రెడీ ఉంటే ఏదన్నా ఆధార్ సీడింగ్ కానీ ఎన్పిసిఐతో లింకింగ్ కానీ కాని ఎడల అవి చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ క్యాంప్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది సార్? ఈ క్యాంప్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాము. 26వ తారీఖు అని టెంటేటివ్గా పెట్టుకున్నాము. 26వ తారీఖు తర్వాత ఒకవేళ అవసరమైతే దీన్ని మరలా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా, ఎందుకంటే బ్యాంక్స్ కానీ అదర్ చోటకి వెళ్ళాలి అంటే కొంచెం టౌన్స్లో ఉంటాయి. బట్ పోస్ట్ ఆఫీస్ అనేది విలేజ్లో ప్రతి గ్రామంలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. మన పోస్ట్ మ్యాన్ కూడా ఇంటింటికి తిరుగుతుంటారు. అవసరమైతే వాళ్లకు ఆ అకౌంట్లో ఉన్న డబ్బులని మనకు ఏఈపీఎస్ అనే ఒక సిస్టమ్ ద్వారా అక్కడే బయోమెట్రిక్ విధానంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇంటి వద్దనే పేమెంట్ చేసే సదుపాయం కూడా పోస్ట్ ఆఫీస్లో కలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. మీ మీడియా ద్వారా కూడా గ్రామ సచివాలయాలలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్స్, పోస్ట్ మాస్టర్స్ అందరూ కోఆర్డినేషన్ చేసుకుని ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో అకౌంట్స్ ఓపెన్ చేయలేని వారు, ఎవరికైనా అకౌంట్స్ ఉండి కూడా మన బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులో తీసుకోవాల్సిందిగా అవకాశం ఉంది, వాడుకోవచ్చు. అంతేకాకుండా పోస్ట్ ఆఫీసులో ఇన్సూరెన్స్ పథకాలు కానీ, సేవింగ్స్ పథకాలు కానీ, మన ఆడపిల్లలకు సంబంధించి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు కానీ, ఏదైతే మనకు ప్రతి కేటగిరీ ఆఫ్ పబ్లిక్కి స్టార్టింగ్ నుంచి పుట్టిన పాప నుంచి మనకు సీనియర్ సిటిజన్స్ వరకు కూడా అనేక రకాల పథకాలు పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి. కాబట్టి మీకోసమే ఉంచినటువంటి ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఇక్కడే కాదు, నేను జిల్లా అధికారిని కాబట్టి మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 400 పైన పోస్ట్ ఆఫీసులు అన్నిటినీ కూడా మేము సందర్శిస్తూ ఉంటాము. సో అందరి ప్రజలకి నేను తెలియజేసేది ఏమంటే పోస్ట్ ఆఫీస్ అనేది మనది, మనందరిది. అందులో ఉన్న సర్వీసెస్ని మనం తప్పకుండా ఉపయోగించుకోవాల్సిందిగా మరీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఔషధ మొక్కల పెంపకాల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటి గురించి విద్యార్థులు తెలుసుకోవాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు శుక్రవారం ఐఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఔషధ మొక్కల బోర్డు సౌజన్యంతో కిరణ్ చంద్, ఎంఈఓ సుధాకర్ కలిసి వివిధ రకాల ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పూర్వకాలంలో ఔషధ మొక్కలపై వైద్యం అందించేవారని, మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు ఇంగ్లీష్ మందులు వినియోగిస్తున్నారని, ప్రతి ఒక్కరి ఇంట్లో ఔషధ మొక్కలు ఉంటే ఎంతో లాభం అన్నారు. నేటి సమాజంలో ప్రజలు ఔషధ మొక్కలపై అవగాహన కలిగి ఉండాలని ఎంఈఓ సుధాకర్ పేర్కొన్నారు. ఈ ఎండి కూడా ఔషధ మొక్కలు, ఈ మొక్కలు మనం బయట కొనాలంటే ఎక్కడ కూడా చెప్తాం, చాలా ఖరీదైన మొక్కలు. ఇవాళ దాదాపు ఇది 3వసారి నేను చేయటం. దాదాపు ఇంతకుముందు 3-4 మొక్కలు దాకా వేసాము. మన కాకినాడ స్కూల్లో వేసాము, తర్వాత చివర ఆలపల్లి స్కూల్లో వేసాము, ఈ చుట్టుపక్కల స్కూల్ మొత్తం వేస్తూ ఉన్నాం. ఇవాళ అనుకోకుండా ఏంటంటే ఈ వచ్చినాయి కాబట్టి మన స్కూల్ పెట్టాలని నేను అనుకున్నాను. మేడం గారితో మాట సరే అన్నారు. దీన్ని జాగ్రత్తగా వాడుతున్నాను. ఎందుకంటే ఆ మొక్క వల్ల ఉపయోగం మీకు సరిగ్గా తెలియదు, సార్ చెప్తాడు. మంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నీ కూడా ఔషధ మొక్కలు. ఔషధ మొక్కలు అంటే మన శరీరానికి ఉపయోగపడేది. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఓపెన్ స్కూల్ వలన చాలామంది గందరగోళం చేస్తారు. దాన్ని నేను చెప్పి రిక్వెస్ట్ ఒకటి మేడం గారు చెప్పారు. నేను రిక్వెస్ట్ ఒకటి, వీటిల్ని వీలైనంతవరకు ప్రతి పిల్లవాడికి ఒక అడాప్ట్ చేసుకొని, ఒక పిల్లవాడికి ఒక మొక్క అడాప్ట్ చేసుకొని, మన ఇంట్లో డబ్బులు అయితే ఏ విధంగా జాగ్రత్త చేసుకుంటున్నామో అదేవిధంగా మొక్కలు జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సార్ చెప్పినట్టుగా విద్యార్థి దశలోనే ఒక జిజ్ఞాస కలిగించి శాస్త్రవేత్తలను తయారు చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం సార్ చెప్తున్నారు. ఆ జిజ్ఞాస అనేది విద్యార్థి దశలోనే కలగాలి. ఈ మొక్కలు ఉన్నాయి, రకరకాల మొక్కలు తీసుకొచ్చారు. ఈ దే మొక్క ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు సార్ చెప్పారు కదా, నేను షుగర్ వాడుతున్నాను. అట్లాగే ప్రతి మొక్క కూడా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మేలు కలిగిస్తుంది. ప్రతి మొక్క కూడా ప్రతి పెద్ద అయితే చెట్టు వస్తుంది, నీడ వస్తుంది అని అంతవరకు అందరికీ తెలిసింది. కాకపోతే ఆ మొక్క ఔషధ మొక్కగా ఉపయోగపడవచ్చు.
రోటరీ క్లబ్ వారు చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి సహకరించడము అభినందనీయమైన విషయమని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో చుండూరి మురళి, కౌన్సిలర్ రమేష్ ఆంజనేయులు సౌజన్యంతో 10,000 రూపాయల విలువ కలిగిన తోపుడు బండిని శుక్రవారం గరటయ్య కాలనీకి చెందిన పేద మహిళ శేషమ్మకు రోటరీ సభ్యులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ బాబును రోటరీ తరపున శాల్వా కప్పి సత్కరించారు. శేషమ్మ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుందని, తోపుడు బండి అవసరమని రోటరీ వారి దృష్టికి తీసుకొని రాగా దాతల సహాయ సహకారాలతో 10,000 రూపాయలు కలిగిన బండిని అందజేయడం జరిగిందని వీరయ్య తెలియజేశారు. గరటయ్య కాలనీ నివాసి పేద మహిళ శేషమ్మ గారికి డైలీ వెంటర్కి ఉపయోగపడే విధంగా తోపుడు బండి బహుకరణ చేయడం జరుగుతున్నది. ఈ తోపుడు బండికి ఆర్థిక సహాయం చేసిన వారు చుండూరి రామారావు వెంకట సుశీల ట్రస్టు, అత్తులూరు రమేష్ గారు 12వ వార్డు కౌన్సిలర్, నాగసూరి ఆంజనేయులు గారి అబ్బాయి సత్యనారాయణ హర్షవర్ధన ఎంటర్ప్రైజెస్ వారు ఈ ముగ్గురి సహాయంతో ఈ పుష్ కార్టు అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చేసిన మా సెక్రటరీ మురళీ సుధాకర్ రావు గారు, చిన్ని మురళీకృష్ణ గారు మళ్ళా చేస్తున్నాను. రోటరీ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది 7 అంశాల్లో కేంద్రీకరించి పనిచేస్తుంది. అందులో ఒకటి పేదరిక నిర్మూలన అనే ఒక అంశం. దానిలో భాగంగా ఈ పేద మహిళకు జీవనోపాధికి తోడ్పడే అవకాశం కోసం ఈ బండి బహుకరించడం జరుగుతుంది. ఆమె ఈ బండిని ఉపయోగించుకొని తన కుటుంబాన్ని సక్రమంగా పోషించుకుంటుందని ఆశిస్తూ అద్దంకి వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మనకి ఒక ఆర్యవైశ్య పేదరాలు అయ్యా నాకు బండి కావాలని అడిగింది. అడిగిన వెంటనే రోటరీ క్లబ్ వారిని ఇచ్చేసి ఉన్నాను. వారి సహకారంతో చుండూరు మురళి గారు, నాగసూరి సత్యనారాయణ గారు నా సహకారంతో చేబ్రోలు శేషమ్మ గారికి ఒక తోపుడు బండి ఇవ్వడం జరిగింది. దాని విలువ 10,000 రూపాయలు. అలాగే ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి గౌరవ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కప్పిడి వీరయ్య గారు, శ్రీనివాస్ మాస్టర్ గారు, అలాగే రవి అన్నయ్య, మా అత్యంత ఆప్తుడు చుండూరు మురళి గారు, మా గురువర్యులు చంద్రమోహన్ మాస్టర్ గారు, దేవపాల మాస్టారు, బాబురావు గారు, అందరి సహాయ సహకారాలతో నాకు ఈ అదృష్టం దక్కడం కూడా నాకు ఎంతో అదృష్టంగా ఉంది. అదృష్టమని భావిస్తూ వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని, నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని, అది ఇప్పుడే వచ్చి ఉన్నారు మా రఘురామ మాస్టర్ గారు కూడా, వారికి కూడా మా ధన్యవాదాలు. కార్యక్రమం నుంచి మన సెక్రటరీ గారు మీద ఏం కాదు కుర్చీ పొగాకు సాగు తగ్గించి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం కుంకుపాడు, కొటికెలపూడి గ్రామాల్లో శుక్రవారం పొగాకు సాగు కాకుండా ప్రత్యామ్నాయంగా సాగు చేసే పంటలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో హాజరై మాట్లాడారు. పొగాకు పంట సాగు తగ్గించాలని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పొగాకు పంట సాగు గణనీయంగా పెరుగుతుందని, దీనివలన ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, పొగాకు పంటకు పంట బీమా లేదని, వరి, మొక్కజొన్న, శనగ, మినుము, జొన్న, వేరుశనగ పంటలకు ప్రధానమంత్రి సఫల్ బీమా చేయించుకోవాలన్నారు. బీమా గడువు డిసెంబర్ 15తో ముగుస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రత్యామ్నాయంగా అపరాల పంటలు కానీ ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న, జొన్న ఇవన్నీ సాగు చేసుకోమని చెప్తున్నాం మనం. దీనికి సంబంధించిందంటే మనకి పొగాకు ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునే వాళ్ళకి మినుము VBN 8 అనే రకం విత్తనాలు ఒక 50 కిట్స్ మనకి ప్రభుత్వం ఉచితంగా
ఇవ్వడం జరిగింది. ఎవరైనా మినుము సాగు చేసుకున్న రైతులు ఉన్నట్లయితే మనం ఉచితంగా వాళ్ళకి ఈ విబిఎన్ 8వ రకం మినువులు ఒక్కొక్కరికి 2 సంచులు చొప్పున, అంటే 8 కేజీలు ఎకరానికి 8 కేజీల చొప్పున మనం ఇస్తాము. తర్వాత అపరాల పంటలు ఏమంటే మనకి శనగ కూడా 25% మీద మనం శనగలు ఇస్తున్నాం. 9,400 పూర్తి ఖరీదు. దాంట్లో సబ్సిడీ బాను మనం 7,050 రూపాయలకు మనం ఎర్రశనగలు, అలానే 9,075 రూపాయలు తెల్లశనగలు రాయితీ బాను. కావాల్సిన ఉంటే మనకి దగ్గరకు వస్తే ఇస్తాం. తర్వాత వీటికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. మనకి శనగకి 84 రూపాయలు కట్టాలి ఎకరానికి. ఎవరైనా శనగ సాగు చేసుకున్న వాళ్ళు ఉంటే అది డిసెంబర్ 15 లోపు మనం కట్టాలి. శనగ ఏదైనా నష్టపోతే ఎకరానికి 28,000 రూపాయలు మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు కట్టాల్సింది కేవలం 84 రూపాయలు మాత్రమే. అలానే మొక్కజొన్నకు కూడా 105 రూపాయలు మీరు కట్టాలి ఇన్సూరెన్స్ ఎకరానికి. దానికి 35,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాంటి కౌలు రైతులు సర్టిఫికేట్ ఇస్తాము. ఈ పంట వాళ్ళ పేరు మీద చేసి కౌలు కార్డు మీద వాళ్ళకి మనం ఇన్సూరెన్స్ కట్టించుకోవచ్చు. ఇప్పుడు ఈ పంట మనకి ఇన్సూరెన్స్ ఎట్లా ఇస్తారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారంటే సీసీ ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తారు, పంట కోత ప్రయోగాలని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ర్యాండమ్ ఈ నెల 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థి అమృత తృతీయ బహుమతి గెలుపొందింది. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి సాదిక్ సర్టిఫికెట్ అందజేశారు. అలాగే డిబేట్ కార్యక్రమంలో అద్దంకి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థి లక్ష్మీదేవి ప్రథమ బహుమతి, వ్యాసరచన పోటీలలో సాయి సమీర్ ద్వితీయ బహుమతులు గెలుపొందారు. బల్లికురవ మండలం గంగంపాలెం గ్రామంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం జరిగింది. కుంకుమ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని ఎంతో నిష్ఠతో పూజ చేశారు. భక్తులకు టీటీడీ నుంచి వచ్చిన స్వామి ప్రతిమలు, కుంకుమ, పసుపు, కంకణాలు పంపిణీ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారని చెన్నుపల్లి నాగేశ్వరరావు దానయ్య తెలిపారు. పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి పూజా కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యంతో మన గ్రామాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, మన గ్రామాలకు ఎప్పుడూ కూడా ధనధాన్యాలకు లోటు రాకుండా మన హైందవ ధర్మం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి సదుద్దేశంతో హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా స్వాగతించాలి. దీనిలో భాగంగా ఈరోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్రవారంలో మనం లక్ష్మీదేవి పూజ జరుపుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చారు, ఈరోజు చేస్తున్నాము, ప్రతి సంవత్సరం చేసుకోకూడదు అని చెప్పేసి భావన కాదు. కార్తీక మాసంలో ఇలాంటి కుక్కుమార్చనలు కానివ్వండి, ఇలాంటి దైవ కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేసుకున్నప్పటికీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని మనం కాపాడినట్టయితే ఆ యొక్క ధర్మమే మనం కాపాడుతుందని చెప్పి చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మన ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి ఒక్కరు కూడా చేసుకొని చరితార్థం కావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అకాలం అవుతుంది కాబట్టి పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. తీసుకున్నారా స్వామి మనసులో ధ్యానించుకుంటే అటు పట్టుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అపౌత్ర పవిత్ర సర్వావస్థానేత్రేత్ పుండరీకాక్ష సభ్యాంతరతిథి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం కళ్ళు మూసుకొని ఇలా పట్టుకోండి. ఓం దేవి ఏం వాచ్యంత దేవాస్తాం స్వరూప మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే.
ఆ పసుపు గణపతిని ఆకుతో సహా తీసి ఆ ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకోండి. బియ్యం మీద ప్లేట్ పెట్టి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.